తెలుగు పేపర్లో మనం ఒక వార్త చూడొచ్చు. అనాథ అని చెప్పేసి 3 రోజుల పసికందును రోడ్డు పక్కన పడేసిపోతే తీసుకొచ్చి పెంచి పెద్ద చేసి చదివిపించి ఒక తెలివికల దాన్ని చేసిన తర్వాత ఇప్పుడు ప్రేమ మత్తులో పడి యువకుడి మోజులో పడి కనకపోయినా కడుపులో పెంచుకొని కడుపులో ఉంచుకొని కడుపులో పెట్టుకొని సాది పెంచి పెద్ద చేసేటువంటి ఆ తల్లి ప్రాణాలు తీసింది ఒక ఆమె. చూద్దాం పాపం ఆమె చూడండి. చెత్త కుప్పలో ఏడుస్తున్న రోజుల పసికందును చూసి అయ్యో పాపం అని చేరదీసింది. అక్కున చేర్చుకొని తల్లిలా లాలించింది. అడిగిందల్లో కొనిస్తూ అల్లారు ముద్దుగా పెంచుకుంటుంది. స్కూలుకు పంపిస్తూ చదివిపిస్తుంది. అయితే అదే ఆ మహిళ పాలిట శాపమైంది. చివరికి 13 ఏళ్ల బాలిక చేతిలోనే ఆ మహిళ దారుణ హత్యకు గురైంది. 8వ తరగతి చదువుతున్న ఆ బాలిక తన బాయ్ ఫ్రెండ్తో కలిసి ఈ దారుణానికి ఒడిగట్టింది. ఒడిశాలోని గజపతి జిల్లా పర్లాకిమిడి టౌన్లో జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. 54 ఏళ్ల రాజ్యలక్ష్మి ఒడిశాలోని భువనేశ్వర్లో నివాసం ఉండేది. 13 ఏళ్ల క్రితం రోడ్డు పక్కన చెత్త కుప్పలో ఆమెకు 3 రోజుల ఆడ శిశువు ఏడుపు వినిపించింది. భర్తను ఒప్పించి ఆ పసికందును చేరదీసింది. ఆ తర్వాత ఏడాదికే ఆమె భర్త చనిపోయిందంట. అయినా సరే కష్టపడి ఆ శిశువును ఆడపిల్లను పెంచుకుంటుంది, చదివిస్తుంది. ఇప్పుడు ఆమె 8వ తరగతి. నిండా 13 ఏళ్ళు కూడా లేవు ఆమెకి. 21 సంవత్సరాలు ఉన్న యువకునితో ప్రేమలో పడిందంట. ఇక అట్లా కాదు బిడ్డ, తప్పు. పెంచుకున్న ప్రేమ, కన్న ప్రేమ కంటే పెంచుకున్న ప్రేమ గొప్పది అంటారు కదా. అట్లా కాదు బిడ్డ, తప్పు అని చెప్పేసి బిడ్డకు ఇట్లా బుద్ధి చెప్పబోతే బాయ్ ఫ్రెండ్ తోటి తీసుకొచ్చి ఆమెకు నిద్ర మాత్రలు ఇచ్చి పండుకున్నప్పుడు మొక్క మీద దిండు పెట్టి చంపేసినట్టు. ఎంత దారుణం అసలు ఇది. ఈ విషయం కూడా ఎట్లా బయటకు వచ్చింటే ఇన్స్టాగ్రామ్లో చాటింగ్ చేసుకున్నారు. మళ్ళీ ఇట్లా చంపేసిన గుండెపోటు వచ్చి ఏప్రిల్ 29వ తేదీ సాయంత్రం తల్లికి నిద్ర మాత్రలు ఇచ్చింది. ఆమె స్పృహ కోల్పోయిన తర్వాత రత్తు అంటే గణేష్ రత్తు ఆమె బాయ్ ఫ్రెండు వాళ్ళ ఫ్రెండు ఇద్దరికి ఫోన్ చేసి విషయం చెప్పింది. ముగ్గురు కలిసి రాజ్యలక్ష్మిని దిండుతో గొంతు నొక్కి హత్య చేశారు. ఆ తర్వాత హాస్పిటల్కి తరలించి గుండెపోటు వచ్చిందని నమ్మించారు. ఆమెకు గతంలో గుండె సంబంధ జబ్బులు ఉండటంతో బంధువులు కూడా నిజం అనుకొని నమ్మి అంత్యక్రియలు పూర్తి చేసిరట. ఇక ఇది జరిగిన తర్వాత 2 వారాల తర్వాత బాలిక మొబైల్ ఫోన్ను రాజ్యలక్ష్మి సోదరుడు ఎవరైతే ముందో అలా సోదరుడు ఫోన్ చెక్ చేస్తే రాజ్యలక్ష్మి హత్యకు సంబంధించిన ప్లాన్ అంతా సదరు బాలిక రత్తు సాహులతో ఇన్స్టాగ్రామ్లో చేసిన డిస్కషన్ అంతా కనిపించింది. రాజ్యలక్ష్మిని చంపేశాక నగదు బంగారంతో పారిపోవాలని వాళ్ళు ప్లాన్ వేసుకున్నారట. మే 14న పర్లాకిమిడి పోలీసులకు ఫిర్యాదు చేస్తే వాళ్ళ తమ్ముడు బాలికతో పాటు పూజారి అంట ఈ గణేష్ రత్ అంట. ఏమన్నా పుణ్యాత్ముని వారు ఆయన దినేష్ సావును పోలీసులు అరెస్ట్ చేశారు. ముగ్గురిని విచారిస్తే రాజ్యలక్ష్మి హత్య చేసినట్లు ఒప్పుకున్నారు. ఆ నగలను కూడా గణేష్ రత్కి ఇచ్చింది. వాటి విలువ దాదాపు 2.5 లక్షలకు తాకట్టు పెట్టిరంట. ఇంకా 30 గ్రాముల నగలు అంటే ఇంకా 3 తులాలు అంటే అవి కూడా ఇప్పుడు ఇవాళ చూసుకుంటే ఒక 3 లక్షలు. ఆ 30 గ్రాముల నగదు వాళ్ళ దగ్గర ఉన్నాయి. 3 మొబైల్ ఫోన్లు స్వాధీనం చేసుకుని 2 యువకులను కోర్టులో హాజరుపరిచారు. ఆ పిల్ల ఏమంటారు మైనర్ కాబట్టి జువెనైల్ హోమ్కు తరలిస్తారు. అయ్యో పాపం అని చేరదీసి చెత్తకుప్పలో రోడ్డు పక్కల వాడు ఉంటే చేరదీసి పెంచి పెద్ద చేసి బువ్వబెట్టి చదివిస్తే ప్రేమమత్తులో వాడి ఇట్లా చేసింది. పాపం ఏ జన్మలో ఏ పాపం చేసిందో ఈమె. అది కూడా మళ్ళా వాడొక పూజారి 13 ఏళ్ల బాలిక 21 ఏళ్ల యువకునితో ప్రేమలో పడి వాడొక పూజారి ఇన్స్టాగ్రామ్లో చాట్ చేసుకొని నిద్రమాత్రలు ఇచ్చినా పండుకుంది రారి అని చెప్పేసి పిలిచి మొక్క మీద దిండు పెట్టి చంపేసి హాస్పిటల్కి తీసుకుపోయారు. గుండెపోటు వచ్చిందని చెప్పేసి ఆమె గతంలో హార్ట్కి సంబంధించిన సమస్యలు ఉన్నాయి కాబట్టి దాంతో ఇబ్బంది పడింది కాబట్టి ఆ బంధువులు చుట్టాలందరూ కూడా నిజమే అనుకున్నారు. అయితే వాళ్ళ తమ్ముడు ఎవరైతే ఉన్నారో ఆ రాజ్యలక్ష్మికి సంబంధించిన మృతురాలు వాళ్ళ తమ్ముడు ఎవరైతే ఉన్నారో తమ్ముడు అన్నను డౌట్ పడి ఆ అమ్మాయి ఫోన్ చెక్ చేస్తే ఇన్స్టాగ్రామ్లో ఈ చాటింగ్ అంతా విషయము బయటపడ్డది. ఆమెను చంపాలనుకున్న ప్లాన్ అంతా కూడా బయటపడ్డది. ఆమె చంపిన తర్వాత ఆమె నగలు ఆమె దాచుకున్న సొమ్ములు ఆ బంగారము ఆ పైసలు ఏవైతున్నాయి అవన్నీ తీసుకొని పారిపోవాలి, ఎస్కేప్ అయిపోవాలి, ఎక్కడ వెళ్ళిపోవాలని చెప్పేసి ప్లాను మొత్తం 2.5 లక్షలు తాకట్టు పెట్టి ఇంకా 3 తులాల బంగారం వాళ్ళ దగ్గరనే ఉంది. అవన్నిటి కూడా పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. వాళ్ళిద్దరిని ఎవరైతే చంపిరో గణేష్ రథ సాహు అంటాడు ఇద్దరిని జైలుకు పంపించారు. ఈమెని జువెనైల్ హోమ్కు పంపించారు. బుద్ధి చెప్పాలి మంచిగా ఇట్లాంటి వాళ్ళకి. ఎంత దారుణం అసలు అది. పెంచి పెద్ద